గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు. కూకట్పల్లిలో పార్టీ కార్యాలయంపై దాడి. సైబరాబాద్ లో భారీ భద్రతా ఏర్పాట్లు. 1,00,000 సీసీటీవీ కెమెరాలతో పటిష్ట నిఘా. కుత్బుల్లాపూర్లో 8 డివిజన్లకు కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన కూనా శ్రీశైలం గౌడ్. ఏపీలో ప్రతిపక్షాలపై బీజేపీ చీఫ్ మండిపాటు. ఓటు రాజకీయాల కోసం ఆర్టికల్ 371 వినియోగిస్తున్నారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. గ్రేటర్లో సీట్ల లుల్లి తారాస్థాయికి చేరింది. కూకట్పల్లి నియోజకవర్గంలో టిక్కెట్లను అమ్ముకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ ఆఫీసులో ధ్వంసానికి దిగారు. ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు విరగ్గొట్టారు. బ్యానర్లను చించేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థులకు కేటాయించే సీట్లను బీజేపీ మేడ్చల్ అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి అమ్ముకున్నాడని కార్యకర్తలు ఆరోపించారు. 20 ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న తమను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఫతేనగర్, బాలనగర్, ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి డివిజన్లకు చెందిన కార్యకర్తలు బీజేపీ ఆఫీస్పై దాడి చేశారు. పొన్నాల హరీష్ రెడ్డి, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పొన్నాల హరీష్ రెడ్డికి కిషన్ రెడ్డి సహకారం ఉందని కార్యకర్తలు ఆరోపించారు. హరీష్ రెడ్డి రాజీనామా చేయాలి. హరీష్ రెడ్డి రాజీనామా చేయాలి. హరీష్ రెడ్డి డౌన్ డౌన్. వాళ్ళ భక్తి కూడా చూడు. కృష్ణ రంజిత్ రాజు కృష్ణ వీడియోలు వచ్చినవి. గత 43 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ కు, భారతీయ జనతా పార్టీకి, జనతా పార్టీ నుండి పనిచేస్తూ ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు అవకాశం ఇవ్వలే. ఈ రోజు ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసిండో భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, సభ్యత్వం లేదు, ఏనాడు కూడా యాక్టివ్ పనిచేయలేదు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చారు. నా లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి 43 సంవత్సరాలుగా జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. సంఘర్షణలో పాల్గొన్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నిత్యం పార్టీకి అంకితం పనిచేస్తుంటే కూడా ఈ కుక్కపట్లి ఈ ఒకే వర్గానికి చెందిన వారికి ఇవ్వాలి కానీ మేము వేరే వాళ్ళకి ఇవ్వమంటున్నారు. అటువంటప్పుడు కుక్కట్పల్లి పార్టీ ఉండాలి తప్ప మిగిలిన వాళ్ళు ఎందుకు పార్టీలు ఉండనిస్తున్నారు? కుక్కట్పల్లి పార్టీ అయ్యే చాగిరా. ఈ మేము చిన్నప్పటి నుంచి పార్టీలో పుట్టి పార్టీలో పెరిగి చేస్తూ కూడా ఈ రోజు మాకు అన్యాయం చేస్తున్నారు. కుక్కట్పల్లి ఒక్క సామాజిక వర్గమే మాత్రమే ఇవాళ సీటు. ఏ వర్గానికి మేము నెయ్యము. అన్ని పార్టీలు కూడా అట్లా చేస్తున్నాయి. బీజేపీ మాకు పనిచేసుకోమని చెప్పి ఇంత దగా కొరతను చేసింది. ఇది హరీష్ రెడ్డికి చారికి నచ్చదు. హరీష్ రెడ్డి అంటేనే రాజీనామా చేయాలి, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ మా అన్యాయాన్ని భరించలేము. మేము ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సైబరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు చేశామని సిపి సజ్జనార్ వెల్లడించారు. 3 జోన్లలో 19 పోలీస్ స్టేషన్లలో పరిధిలో ఎలక్షన్లు జరుగుతాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు సంబంధించి సైబరాబాద్ పరిధిలో 674 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి. ప్రతి చోట 24 గంటలు బందోబస్తు ఉంటుందని సిపి తెలిపారు. 13,500 మంది పోలీస్ సిబ్బంది ఆన్ డ్యూటీలో ఉంటారని పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లకు జిఆర్ ట్యాగింగ్ అనుసంధానం చేసి సీసీటీవీ పర్యవేక్షణలో ఉంచామని, 1,00,000 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఉంచామని అన్నారు. మనము లొకేట్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజు జరుగుతున్న అన్ని పరిణామాలను కూడా మొత్తం అది క్యాప్చర్ చేయడానికి ఈ ఒక 10 కెమెరా మౌంటెడ్ వెహికల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది.
మొత్తం మన దగ్గర ఇప్పటిదాకా ఐడెంటిఫై చేసిన ట్రబుల్ మెంబర్స్ ఉండొచ్చు, హిస్టరీ షీటర్స్ ఉండొచ్చు, రౌడీ షీటర్స్ ఉండొచ్చు, దాదాపు 660 మంది ఉన్నారు. దాంట్లో 186 పర్సన్స్ని మనం ఆల్రెడీ బైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 865 వెపన్ హోల్డర్స్ ఉన్నారు. దాంట్లో 157 వెపన్స్ ఆల్రెడీ మనకు డిపాజిట్ కావడం జరిగింది. సో అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మనం జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మనకు క్రిటికల్ ఉన్నాం, ఎక్కడెక్కడ మనం సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాం అక్కడ CCTVsని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న మొత్తం ఈ యొక్క సైబరాబాద్ ఏరియాలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో దాదాపు 1,00,000 పైన కెమెరాస్ ఉన్నాం. అన్ని కూడా యాక్టివేట్ చేసి ఈ అన్ని కూడా ఏమేమి జరుగుతున్నా కూడా పరిణామాలను కూడా మనం క్యాప్చర్ చేయడానికి ఈ అన్ని కూడా 1 lakh CCTVs కూడా మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర మొత్తం 10 రిసెప్షన్ సెంటర్స్ ప్లస్ స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఎన్నికల అయిన తర్వాత చాలా 3 టైర్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా పక్కదొల్లిగా మన సైబరాబాద్ ఏరియాలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏరియాలో చాలా కట్టుదిట్టమైన పక్కబందిగా బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మొన్నే స్టార్ట్ అయిన నామినేషన్స్ నిన్నటి దాకా మొత్తం 177 నామినేషన్స్ ఫైల్ కావడం జరిగింది. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్. మన హెడ్ కానిస్టేబుల్స్ ఆ లొకేషన్స్ ఇన్ఛార్జ్గా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మొత్తం ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఆ ఏరియాలో ఏం జరుగుతుంది, ఏమేమి మీటింగ్స్ అవుతున్నావు, ఎవరో ట్రబుల్ మాంగర్స్, అంతకుముందు ఏమాత్రం ఎలక్షన్ ఆఫెన్స్ అయినావా, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నావు, ఏమేమి లేదు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ హెడ్ కానిస్టేబుల్స్ ఆ లొకేషన్స్ ఇన్ఛార్జ్గా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు మొత్తం ఈ ఎలక్షన్ అయ్యేదాకా ఆ ఏరియాలో ఏం జరుగుతుంది, ఏమేమి మీటింగ్స్ అవుతున్నావు, ఎవరో ట్రబుల్ మాంగర్స్, అంతకుముందు ఏమాత్రం ఎలక్షన్ ఆఫెన్స్ అయినావా, అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నావు, ఏమేమి లేదు, కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో. మేడ్చల్ జిల్లా డీసీపీ ప్రెసిడెంట్ కూనా శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 8 డివిజన్లకు సంబంధించిన తమ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించారు. అనంతరం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మరి ఈరోజు లాస్ట్ డేటు ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు, ఎన్నికల కమిషనర్ గారు. మరి కుత్బుల్లాపూర్ సర్కిల్లో కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 8 డివిజన్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ క్యాండిడేట్లు అందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మరి వారందరిది కూడా బీఫామ్లు రేపు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మేడ్చల్ జిల్లాలో కూడా ఉప్పలు, కూకుట్పల్లి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్ అన్ని కలిపి కూడా రేపు బీఫామ్లు క్యాండిడేట్లకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేడ్చల్ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఈ యొక్క మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడైతే డివిజన్ ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయో ప్రజలందరూ గమనించాలి. 2014 రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, ఇంటికొక ఉద్యోగం వస్తుంది, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, దళితులకు 3 ఎకరాలు ఇస్తాము, ఏది అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నదో ఈ యొక్క అవుట్ సోర్సింగ్ అంటే నాకు చిరాకు, ముఖ్యమంత్రి కాగానే ఒక పెన్ను పొడుతుందని ఎత్తేస్తాడు. ఇప్పటిదాకా కూడా ఇంకెత్తేయలేడు. మరి ఇక్కడ ఈ సమాజం, తెలంగాణ సమాజం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 2016 ఎన్నికల్లో మరి డబల్ బెడ్రూమ్ ఇస్తాను, జిహెచ్ఎంసీ ఎన్నికలలో 100 సీట్లు ఇస్తే ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 మందికి డబల్ బెడ్రూమ్ కట్టిస్తాడు. ఒకసారి ఆలోచన, ఇల్లే డబల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. ఇంకా 6 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా కూడా ఇవ్వలేదు. అదేవిధంగా గత 2016 కార్పొరేట్ ఎలక్షన్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు సందర్భంగా ఒక స్కీమ్ పెట్టి 60 గజాలు, 80 గజాలు, 100 గజాలకు 300, 500, 200 కట్టినా 100 రూపాయలు ఇంటి ట్యాక్స్ 101 రూపాయి అని చెప్పి డిక్లేర్ చేస్తే
మరి ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేద ప్రజలంతా కూడా రాష్ట్రం వచ్చింది బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ గారు చాలా బాగా చేస్తుండు, మరి 100 రూపాయలంటే మాకు రిటర్న్ ఇస్తున్న పైసల్లో ఆలోచన ఉంటుంది. ఎలక్షన్ అయిపోయింది, 100 సీట్లు గెలిచారు. గెలిచినాక 3 నెలలకు రీసర్వే పేరు మీద బస్తీలల్లా మరి రీసర్వే చేసి నీ 60 గజాలల్లో 2 రూములే ఉండాలి, 3 అంతస్తులు కట్టుకున్నావు కాబట్టి 18,000 కట్టండి. అంతకుముందు 500 కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వంలో. దాని తర్వాత 12,000, 6,000 ఇట్లా 1000 వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రజలు ఆలోచన చేసిరు. కాశ్మీర్ ఎన్నికలకు ఆర్టికల్ 371ను ప్రతిపక్షాలు వినియోగించుకోవడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఓటు రాజకీయాల కోసం సున్నితమైన అంశాలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో భక్తులకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కలిసి అక్కడ జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో ఆర్టికల్ 370 కూడా వ్యతిరేకిస్తూ మోడీ గారి ప్రభుత్వం 2019లో ఏదైతే కాశ్మీర్ని శాశ్వత ప్రాతిపదిక మీద భారతదేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేశారో అక్కడ అనేక మంది ఎస్సీస్కి, కర్మచారీస్కి, మహిళలకి వివిధ రకాల ఇబ్బందులను గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం విలీన ప్రక్రియను యావత్ భారతదేశం ములగడానికి అవకాశం లేకపోతే ఈ విధంగా అయినా ప్రయత్నం చేయాలని నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. అయితే డాక్టర్స్ యాక్సెప్ట్ చేయడం లేదనేటువంటి అంశాన్ని వారు ప్రస్తావించడం జరిగింది. కానీ మీరు ఆలోచన చేయండి, ఇది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. స్నానం చేయడానికి అవకాశం లేకపోతే 24 గంటలు 9,000 ఎకరాల భూమి అభివృద్ధి చేయమని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అది రైతులది. నెంబర్ 2, రైతులకి వాడు మాట్లాడడం లేదు దీని మీద, క్యాపిటల్ మీద వాళ్ళు ప్రశ్న వేయరు. వీఆర్ వెరీ క్లియర్. ఈయన ఇస్తానన్నాడు, ఈ ముఖ్యమంత్రి నేను క్యాపిటల్ అక్కడ కడతానన్నాడు. మేము అక్కడే అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఇట్స్ వెరీ క్లియర్. రాజధాని ఉండడమే కాదు, రైతులకి 64,000 పట్టాలు ఇవ్వాలి. ఒక్క పట్టా ఇవ్వలేకపోయాడు. పెద్ద ఈయన ఇస్తానని ఈయన ఇవ్వలేదు. నేను రైతుల మీటింగ్లో మాట్లాడుతున్నా 30వ తారీఖుని. మీకు ఎవరికి కూడా మాకు వాళ్ళకి ఏ విధమైన డిఫరెన్స్. కుత్బుల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి బీజేపీ అభ్యర్థి గడ్డం సాత్విక రాజేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సాత్విక రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే డివిజన్ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పైన అవగాహన నుంచి నేను ముందుకు రావడం జరిగింది. సమస్యలు ఏమున్నా అవి అభివృద్ధి చేస్తానని 131 డివిజన్కి నేను మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. వరద బాధితులు మొన్న వరద వచ్చి అంత కొట్టుకుపోయినా కానీ 131 డివిజన్ నుంచి కార్పొరేటర్ కానీ ఎలాంటి అభ్యర్థి కూడా వచ్చి 131 డివిజన్కి ఎలాంటి న్యాయం జరగలేదు. వరద బాధితులకు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళే కాల్ చేయడం కూడా జరుగుతుంది. మా టీఆర్ఎస్ కార్యకర్తలకే తప్ప, పార్టీ ఫండ్ వచ్చినా కానీ టీఆర్ఎస్ కార్యకర్తలకే తప్ప మిగతా కార్యకర్తలకు ఎలాంటి సహాయం జరగట్లేదు. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఎలా మొహం పెట్టుకొని 131 డివిజన్కి ఓటు కావాలని మీరు ఎలా వస్తారు, ఎలా స్పందిస్తారని విధంగా ప్రజలు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా అరికల శ్వేత నరేష్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ డివిజన్లో సిపిఐ కార్పొరేటర్ అభ్యర్థి కృష్ణకుమారి, టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఎం నరసింహులు నామినేషన్ వేశారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 130వ డివిజన్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా గుడిమెట్ల ఆదిలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. నమస్కారం కోరుతూ మేము ఈ ఎమ్మెల్యే వివేక్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. మాకు ఎమ్మెల్సీ గారి ఈ టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు మాకు వాళ్ళ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉండాలని మేము ఈ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి మమ్మల్ని ఓటేసి గెలిపెత్తే అభివృద్ధి చేసి మేము ఇంకా ఎదరికెళ్ళి ఇది మాకు కేసీఆర్ గారు ఆశీస్సులు మాకు ఉండాలని ప్రజలు కూడా మమ్మల్ని టీఆర్ఎస్ లో గెలిపించి ముందుకు నడిపితే సురేష్ రెడ్డి గారు చేసే మంచి పనులే వాళ్ళకి గుర్తుండి కేసీఆర్ చేసే పథకాలే వాళ్ళకుండి టీఆర్ఎస్ ని గెలిపించాలి. నుంచి మా అమ్మగారు గుడిమెట్ల ఆదిలక్ష్మి గారిని నిలబెట్టడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దీవించి మాకు బీఫామ్ ఇస్తూ జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యే వివేక్ గారు, ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు అందరూ దీవించి మరి యొక్క పోటీలో పంపించడం జరిగింది. మరి ఈరోజు మా యొక్క డివిజన్లో ప్రజలు ప్రతి ఒక్క మనిషికి ఉన్న ప్రాబ్లం ఈ యొక్క పట్టాల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. మరి ఈ యొక్క పట్టాల ప్రాబ్లం గతంలో కూడా మేము కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడుతా 107 సర్వే నెంబర్ చెప్తూ మరి సూరారంను అడ్రస్ చేశారంటే మరి ఇక్కడ ఉన్న మా నాయకులు షమీపూర్ రాజు గారు కానివ్వండి, ఎమ్మెల్యే వివేకానంద గారు కానివ్వండి, దాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్లారో మీరందరూ చూసే ఉంటారు. మరి అతి తక్కువ టైంలోనే ఇవన్నీ కూడా మరి పట్టాలిచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా ఆదుకుంటామని చెప్పారు. ఇదే కాకుండా మనం అడిగినా అడగకపోయినా ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రతి పేదవాడు నవ్వుతూ ఉండాలనే ఏకైక ఆశయంతోనే మరి కేసీఆర్ గారు ఈ రోజు యొక్క పనులు చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రజానికానందరినీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. మరి ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము గవర్నమెంట్ లో ఉండాలి, టీఆర్ఎస్ ప్రభుత్వం మేయర్ కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ ముందుకెళ్తుంది, బంగారు తెలంగాణ అవుతుంది, విద్యావంతుల తెలంగాణ అవుతుంది, ఆరోగ్యవంతుల తెలంగాణ అవుతుందని కూడా తెలియజేస్తూ మీరందరూ దయచేసి కారు గుర్తు పోటేసి గెలిపించాలని తెలియజేస్తూ గోషామహల్ నియోజకవర్గం బేగం బజార్ డివిజన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కన్షయాలాల్ నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఓటు వేసి గెలిపించమని ఓటర్లను వేడుకున్నారు. अरे हम तुम्हारे घर वाले हैं, हमको जरूरत ही नहीं। तुम मैं कन्हैयालाल साहू गोशामहल डिवीज़न वार्ड नंबर 51 से कॉन्टेस्ट करने जा रहा हूँ। मैं इसलिए कॉन्टेस्ट करना चाह रहा हूँ, पब्लिक की सेवा करना है मुझे। पब्लिक की हर दुख दर्द में साथ में ठहरे रहूँगा और मैं उम्मीद करता हूँ कि गोशामहल डिवीज़न की जनता मुझे जिताएगी। गोशामहल में बहुत सारी समस्या है, उसी को दूर करने के लिए हम प्रयत्न करेंगे और कांग्रेस पार्टी के तरफ से मुझे कैंडिडेट बनाया गया है। मैं जीते बाद सब जो भी समस्या है उसको दूर करने की कोशिश करूँगा। मैं शुक्रगुजार हूँ अंजन कुमार यादव, सिटी यूथ कांग्रेस सिटी यूथ कांग्रेस के प्रेसिडेंट है सिटी के, उन्होंने मुझे वो करा है। मैं आगे बढ़ने की कोशिश करूँगा।
శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ 21లో చందానగర్ టీఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి నామినేషన్ వేశారు. పార్టీపై నమ్మకం పెట్టుకుంటే టికెట్ ఇవ్వకుండా మోసం చేయడం వల్లే రెబల్గా నామినేషన్ వేయాల్సి వచ్చిందని తెలిపారు. తనను గెలిపించవలసిందిగా డివిజన్ ప్రజలను కోరారు. నేనెవరో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చందానగర్ డివిజన్ ఎక్స్ కార్పొరేటర్. ఈరోజు నేను యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేద్దాం అనుకున్నాను. కానీ నిన్న మధ్యాహ్నం కూడా కేటీఆర్ గారితో కూడా సమావేశం అయింది. కేటీఆర్ గారు కేసీఆర్ గారు క్లియర్గా నవతారెడ్డికే ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకు క్లారిటీతో ఉన్నారు. కానీ కొంతమంది మధ్యవర్తులు అంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారి ప్రోత్సాహం అంటే ఆయన ప్రెషర్ తట్టుకోలేక ఈ రోజు యొక్క సీటుని పార్టీకి ఏ విధంగా కానీ పని చేయని వాళ్ళకి ఈ రోజు బీఫామ్ ఇచ్చిన తర్వాత ఈ రోజు కాలు బయటకు పెట్టి అటువంటి వారికి ఇచ్చారు. అది గెలవదు సీటు. ఖచ్చితంగా నేను నా కాలనీ అసోసియేషన్ కానివ్వండి, డేటెడ్ కమ్యూనిటీ బస్తీ వాళ్ళందరి సహాయ సహకారంతో నేను ఈ రోజు టీఆర్ఎస్ రెబల్ గా పోటీ చేద్దామని డిసైడ్ చేసుకున్నాము. తప్పకుండా మేము రెబల్ గా వెళ్తాము. తప్పకుండా ఎలక్షన్స్ లో పోటీ చేసి నా సత్తా ఏందో చూపించి చందానగర్ సీట్ ని మళ్ళా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేసి మీ అందరికీ. నాంపల్లి నియోజకవర్గంలోని మెహదీపట్నం డివిజన్ స్థానానికి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గోపాలకృష్ణ మసాబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో నామినేషన్ వేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. भारत माता की जय। गोपाल भाई संघर्ष करो। రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్దేవపల్లి డివిజన్ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టి ప్రేమ్దాస్ గౌడ్ భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ తప్పక విజయం సాధిస్తుందన్నారు. ఈరోజు మైలార్దేపల్లి నుంచి నన్ను బీఫామ్ ఇస్తున్న పెద్దలకు నన్ను ఆశించి మైలార్దేపల్లి డివిజన్ క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన గవర్నర్ ముఖ్యమంత్రి గారు మరియు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు, అదేవిధంగా నాకు తోడుంటూ అన్న నేనున్నా అంటూ చెప్తూ అన్నగారికి కూడా నమస్కారం తెలుపుతున్నాను. మరి అదేవిధంగా మన ఎంపీ గారు కూడా ఆయన కూడా నమస్కారం చెప్తాను. ఎందుకంటే నాకు వాళ్ళ మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చినందుకు మా కార్యకర్తలకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఈరోజు మీరు చూశారు మైలార్దేపల్లి నుంచి భవానీ కాలం వరకు కూడా మహిళలు కాళ్ళతో నడుచుకుంటూ అన్న నీ ఎంబడి మేము ఉన్నామంటూ మైలార్దేపల్లి డివిజన్ అంటేనే గడ్డ మీద తెలంగాణ ఏరుస్తామని చెప్పి అందరూ అంటున్నారు. ఎందుకంటే మనకు తెలుసు మైలార్దేపల్లి డివిజన్లో మంచి నాయకత్వం ఉన్నది. అదేవిధంగా గతంలో కూడా నేను 2 సార్లు ఒకసారి కౌన్సిలర్ చేసినా, ఒకసారి కార్పొరేట్ చేసినాను. మైలార్దేపల్లి డివిజన్లో ఎంతో అభివృద్ధి చేసినాను. అందరూ కూడా అన్న మేము 5 ఏళ్ళు పొడగొట్టుకుని నేను చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు మళ్ళీ నీకే పట్టం కడతామని చెప్పి మహిళా తల్లులు, నాయకులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా నేను ఉన్నానంటూ నిన్న ఒకటే పిలుపుకు అమ్మ నేను నామినేషన్ చేస్తున్నంటే ఇక దాదాపు 10,000 జనాలు వచ్చి నాకు నడుచుకుంటూ వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పాదాభినందన చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు నా మీద అంటే అభిమానము. మళ్ళీ అదేవిధంగా నాకు తోడున్న అన్నగారు ఉన్నారు. నాకు అన్న ఇద్దరు కలిసి మన డెవలప్మెంట్ మంచిగా చేస్తారు, మన మైలార్దేపల్లి డివిజన్ ఎంతో చక్కగా చేస్తారని చెప్పి వాళ్ళందరూ కూడా నాకు పట్టం కట్టిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క మైలార్దేపల్లి డివిజన్లో చూస్తారు, మీ అందరూ చూస్తారు, మీ అందరూ చూస్తూ బస్తీలో కూడా అడుగుతున్నారు. ఈ యొక్క మైలార్దేపల్లి డివిజన్లో సరూర్ నగర్ డివిజన్ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థి ఆరుట్ల సురేష్ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఆరుట్ల సురేష్ గత 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్నారు. బాల్యం నుంచి స్వయం సేవకు వివిధ స్థాయిల నుంచి BMS, ABP 30 సంవత్సరాలు పనిచేస్తూ వచ్చారు. మరి ఈరోజు
పార్టీని బలోపేతం చేస్తున్న టైంలో మరి ఈరోజు కొత్త వాళ్ళకి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సబబని నేను అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాను. తను ఆర్టీసీ ఉద్యోగం ఉన్నా కూడా దానికి రాజీనామా చేసి పార్టీని ఈరోజు ఎంతో మంది వేల మంది కార్యకర్తలని కరుడుగట్టిన హిందుత్వవాదం తయారు చేసిన మా ఆరుట్ల సురేష్ గారు జిల్లా అధికార ప్రతినిధి రంగారెడ్డి జిల్లా, అతనికి టికెట్ ఇవ్వకుండా ఎవరో కొత్త వారికి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తులకి ఈరోజు ప్రతి ఒక్క డివిజన్లో టికెట్లు ఇస్తున్నారు. మరి వీళ్ళకి పైసలే ప్రాతినిధ్యం అంటే మళ్ళీ మేమందరం పైసలు సంపాదించుకొని మళ్ళీ పార్టీలో తిరుగుతామండి. అందుకే ఈరోజు మేము పార్టీ మాకు బీఫామ్ ఇస్తుందన్న నమ్మకంతో ఈరోజు మేము ఆరుట్ల సురేష్ గారి మిసెస్తోనే మేము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. బోరబండ టీఆర్ఎస్ అభ్యర్థి బాబా ఫసీయుద్దీన్ దర్గా దగ్గర ప్రార్థన చేసి అనంతరం ర్యాలీగా బయలుదేరి యూసఫ్గూడ సర్కిల్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. తనకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ యూసఫ్గూడ వార్డ్ ఆఫీస్లో వేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి, అదేవిధంగా యువ నాయకుడు, యువ కిషోరం, యువ కిరీటం, హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడంలో పకరణగా రాత్రనగా శ్రమిస్తున్న నాయకుడు, యువ నాయకుడు కేటీఆర్ గారికి మా బోరబండ ప్రజల కుటుంబం పక్షాన రెండోసారి నన్ను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా బోరబండ ప్రజలకు 5 సంవత్సరాలు నిస్వార్థ సైనికుల వలె ఉద్యమంలో ఏ విధంగా పనిచేశానో అదే విధంగా ఒక ఉద్యమం లెక్క తీసుకొని బోరబండలో విప్లవాత్మక మార్పు తీసుకురావడంలో పనిచేశాను. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా బోరబండ ప్రజలకు ఒక సైనికుడి లెక్క, ఇంటి గుమ్మం దగ్గర ఒక సేవకుడి లెక్క, మా ఆడబడుచులకు కర్ణుడి కవచం లెక్క కాపాడుకుంటూ నేను బోరబండ ప్రజలకు మరొకసారి సేవ చేస్తా అని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో బల్దియాపై గోలుకొండపై గులాబీ జెండా మరొకసారి రెపరెపలాడబోతుంది. గతంలో 99 కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఈసారి పూర్తిగా సెంచరీ దాటుతుంది తప్పకుండా. ఎందుకంటే ఎక్కడ నామినేషన్ హైదరాబాద్లో చూసుకున్నా, ఇప్పుడే మా పత్రికా విలేకరులతో తెలుసుకున్న అద్భుతమైన ప్రజాస్పందన. ఎందుకంటే బల్దియాలో కను విని ఎరగని విధంగా విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన ఘనత యువ నాయకుడు కేటీఆర్ గారిది. అదేవిధంగా భారతదేశంలోనే మరొకసారి హైదరాబాద్ అందరూ కూడా కోరేది ఏంటంటే, గతంలో మీరు మాకు పట్టం కట్టారు, రాబోయే రోజులు కూడా పట్టం కడతారు. కాబట్టి తప్పకుండా తెలంగాణ సాధించుకున్న ఉద్యమకారుడిగా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న ఒక ఉద్యమకారుడిగా, ఈ రాష్ట్రంలో నడిపిస్తున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సారథి, బంగారు తెలంగాణ నిర్మాణకర్త, తప్పకుండా హైదరాబాద్లో మరొకసారి మీకు సేవ అందించడానికి బల్దియాపై గోలుకొండపై గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పిగా హైదరాబాద్ అందరినీ. రహీమత్ నగర్ డివిజన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా భవానీ శంకర్ యూసఫ్గూడ వార్డ్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థిగా నా పేరు భవానీ శంకర్, అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసినాము. ఇంతకుముందు కూడా 2 టర్మ్స్ మా మదర్ బండపల్లి చంద్రమ్మ కార్పొరేటర్గా పనిచేసింది. పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మేము 2 టర్మ్స్ కార్పొరేటర్గా చేసినాం, 2 టర్మ్స్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా చేసినాం. ఇప్పుడు మేము రహీమత్ నగర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. అంటే మేము ఇంతకుముందు ఉన్నప్పుడు ఏవైతే అభివృద్ధి పనులు జరిగినాయో అవే అభివృద్ధి పనులు ఇప్పుడు ఉన్నాయి. కొత్తగా వాళ్ళు చేసింది ఏం లేదు. ఇంకా అసలుకి డబుల్ బెడ్రూమ్ అని చెప్పాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు మా డివిజన్లో. ఆల్రెడీ కొన్ని గుడిసెలు తీసేసారు, 160 గుడిసెలు తీసేసారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పండి. వాళ్ళు ఇంతవరకు రోడ్డు పక్కల అక్కడ ఇక్కడ ఉన్నారు తప్ప ఇంతవరకు 5 సంవత్సరాలు వాళ్ళకి ఇండ్లే కట్టలేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళ అబద్ధపు అన్ని వాగ్దానాలని నమ్మకండి. ఎప్పటి నుంచో మీకు కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని పనులు చేసింది కాబట్టి మీరు చూసుకోండి. గతంలో ఏం చేసినాం, మేము చెప్పినాము చేసినాం. వాళ్ళు చెప్పిన మాటలన్నీ మొత్తం అంతా కలిబోలి మాటలు. కాబట్టి మీరు ఈసారైనా మీ ఓటుని అటు ఇటు వేసి మీరు వృధా చేసుకోకుండా కనీసం మీకు పనిచేసే వ్యక్తికి ఓటేసి గెలిపించుకోవాలి. మనం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీజేపీ నేతల మధ్య బగ్గుమన్న విభేదాలు. కూకట్పల్లిలో పార్టీ కార్యాలయంపై దాడి. సైబరాబాద్ లో భారీ భద్రతా ఏర్పాట్లు. 1,00,000 సీసీటీవీ కెమెరాలతో పటిష్ట నిఘా. కుత్బుల్లాపూర్ లో 8 డివిజన్లకు కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు. పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరిన కూనా శ్రీశైలం గౌడ్. ఏపీలో ప్రతిపక్షాలపై బీజేపీ చీఫ్ మండిపాటు. ఓటు రాజకీయాల కోసం ఆర్టికల్ 371 ను వినియోగిస్తున్నారని విమర్శ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.